ఇక్కడ కూర్చున్న 70 సంవత్సరాల యువతరానికి స్వాగతం సుస్వాగతం. ఎప్పుడు యువతరం లాగానే ఉండాలా? యువకుడు 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 కీళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులు అని చెప్పరు. యువకులు నాకు ఈ ప్రాబ్లం ఉంది, సైడ్ ఎఫెక్ట్ ఉంది, ఈ నడు నొప్పి ఉందని చెప్పరు. యువకులు ఎప్పుడు నంబర్ 1 గానే ఉంటారు, నవ్వుతూ ఉంటారు. ఎప్పుడు ఎనర్జీ వాళ్ళల్లో అద్భుతంగా ఉంటుంది. గురువుల ఆశీర్వాదంతో అద్భుతంగా జీవిస్తుంటారు. వాళ్ళే యువకులు. ఫ్రెండ్స్, ఈరోజు ఇంటర్నేషనల్ స్థాయిలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మనం కొన్ని విషయాలు గుండె గూటిలో తీసుకువెళ్ళాలి. గుండె గూటిలో తీసుకువెళ్ళాలి. ఎలాంటి విషయాలు, దాని గురించి మనము ఒక్కొక్క స్టెప్ తెలుసుకుందాము. సో మనిషి 100 మందిలో ఉన్నా ఎలా ఉండాలి? నవ్వుతూ ఉంటే వాళ్ళు ఎవరన్నా చూసిన వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? అరే, ఈ వెంకట్ సార్ భలే నవ్వుతుండే, వావ్, ఏంది ఈయన సీక్రెట్ అని కనుక్కోవడానికి మీ దగ్గర రావాలా? వాట్ ఈజ్ సీక్రెట్ అని కనుక్కోవాలి. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా భారతదేశం స్థానం ప్రపంచం పటంలో, ప్రపంచ ఇండెక్స్లో హ్యాపీయెస్ట్ లిస్ట్లో ఎక్కడుందండి? నిజం చెప్పండి. హ్యాపీయెస్ట్ లిస్టులో ప్రపంచవ్యాప్తంగా రమ్మి 200 కంట్రీస్ ఉన్నాయి. అందులో ఇండియా స్టాండర్డ్ హ్యాపీయెస్ట్ లిస్ట్లో ఎక్కడున్నాం మనము? నిజం చెప్పండి సార్. సార్ మీరు చూడలేదు సార్. ఇంకా నేను నిజం చెప్తున్నా, మీరు అనుకున్నట్టు మీరు నంబర్ 1 నాకు తెలుసు, కానీ భారతదేశం గురించి మాట్లాడుతున్నా. నేను కంప్లీట్ ఇండియా గురించి మాట్లాడుతున్నా. ఎస్, 100+. వెరీ గుడ్ సార్. మీ పేరు సార్? చైతన్య గారు. కరెక్ట్ చెప్పారు. ఇంకా ముందుకు వెళ్ళాలి. 200 కంట్రీస్లో ఇండియా స్టాండ్ హ్యాపీయెస్ట్ లిస్ట్లో ఎక్కడ ఉంటుంది? బాధకరమైన విషయం ఏంటంటే 138 పొజిషన్లో ఉన్నాము. ఎందుకనగా మనం ఎందులో నంబర్ 1 ఉన్నామో? పొల్యూషన్లో నంబర్ 1, పాపులేషన్లో నంబర్ 1, ఇంకా కరప్షన్లో నంబర్ 1, ఇంకా నంబర్ 1 చెప్తున్నా. అది వరల్డ్ క్లాస్ నంబర్ 1. అది దానికి మనం లిస్ట్ చేయట్లేదు. దట్ ఈస్ ఇండియాలో. నేను మీకు ఒక సీక్రెట్ చెప్తున్నా. ఈరోజు ప్రపంచం నడుస్తుందంటే భారతదేశం వల్ల. ఈరోజు భారతదేశం ఆధ్యాత్మికానికి పుట్టినిల్లు. వ్యవస్థకి మార్గదర్శకులు ఎవరైనా ఉన్నారంటే ఇండియా అనే పేరు ఎవరి పేరుతోటి గుర్తింపు ఉంది చెప్పండి? ఒక పేరు, లార్డ్ గౌతమ బుద్ధ కంట్రీ అంటే ప్రపంచాన్ని షేక్ చేస్తుంది మిత్రులారా. దట్ ఈస్ ద ఇండియా. సో చెప్పవలసింది ఒకటే, మెడిటేషన్ నేర్పించింది, ప్రపంచానికి నేర్పించింది భారతదేశం. అంతే. నేను చెప్పవలసిన పాయింట్ ఏంటంటే, యోగ పుట్టిన దేశం, జ్ఞానులు పుట్టిన దేశం, వివేకానందుడు నడిచిన దేశం, మేధావులు వెలిగిన దేశం మన భారతదేశం, మన అందరి దేశం. ఇదే భారతదేశం.